ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ పైన పటారం లోన లొటారం అన్న చందంగా తయారైందా? పేరుకు నేతలంతా ఒకే పార్టీ అయినా అంతర్గతంగా పోరు నడుస్తోందా? అధికార పార్టీ వైఫల్యాలు ప్రతిపక్షాలకు కలిసొస్తున్నాయా? ఇదే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వాడి వేడి చర్చ. ఎన్నికల రోజులు దగ్గర పడుతున్నాయి. అటు అధికార పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మొదటి నుంచి చేసిన దోపిడీలు, అరాచకాలు ప్రస్తుతం ప్రతిపక్షానికి కలిసొస్తుందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రోజురోజుకి రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. అభ్యర్థులు సై అంటే సై అంటూ బరిలో దూసుకెళ్తున్నారు. ఓవైపు అధికార వైసీపీ తామే గెలుస్తున్నామని చెబుతుండగా, ప్రతిపక్ష టీడీపీ కూటమి తాము అధికారంలోకి రాబోతున్నామంటూ ప్రకటిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పసుపులేటి సైతం విజయం నాదే అంటున్నారు. వాస్తవానికి వైసీపీకి కడప తర్వాత కంచుకోటగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో పరిస్థితి తారుమారైంది. ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి పైన పటారంలోన లొటారమన్న చందంగా తయారయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో అదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జత కలిసిన ఫలితం లేకుండా పోయింది. వాస్తవానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన అవినీతి, దోపిడీ ఆరోపణలు కావలి నియోజకవర్గంలో భారీగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ఘోర ఓటమి పాలు చెందుతారని ఊహించిన అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డిని మార్చాలని జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రతిపాదన పెట్టారు. ఆయన మాట చెల్లకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బరిలో దిగడంతో ఆయనకు స్నేహితుడిగా ఉన్న బీదా మస్తాన్ రావుని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని సెట్ చేశారు విజయసాయిరెడ్డి. తన కోసం కావలిలో పని చేయాలని వారికి సూచించడంతో ఎంపీ ఓటింగ్కి ఎక్కువగా ఆ నేతలు ప్రాధాన్యతనిస్తున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు అల్లూరు, బోగోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలంతా దూరమయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లినా తామంతా ప్రతాప్ రెడ్డికి పని చెయ్యమని తెగేసి చెబుతున్నారంట. ముఖ్యంగా గతంలో ప్రతాప్ రెడ్డి, బీదా మస్తాన్ రావులు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ మస్తాన్ రావు చేసిన అవమానాలు ఇంకా ఆయన అనుచరులకు భారీగానే గుర్తున్నాయంట. దీంతో ప్రతాప్ రెడ్డికి తాము జై కొట్టలేమంటూ ఆ నేతలే సైలెంట్ అయిపోయారని టాక్. వీటన్నింటినీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వినియోగించుకున్నారు. ఇటీవల కాలంలో కావలిలో టీడీపీ భారీగా బలం పెంచుకుంది. రూరల్ ప్రాంతంలో ముఖ్య నేతలందరినీ పార్టీ గూటికి చేర్చుకుంటున్నారు కృష్ణారెడ్డి. అటు పసుపులేటి సుధాకర్ సైతం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. కావలి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. 2014 నుంచి 19 వరకు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా కనిపించలేదు. అప్పట్లో ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి తాను ప్రతిపక్షంలో ఉన్నానని, నిధులు లేవంటూ కల్లిబొల్లి మాటలు చెప్పారట ప్రతాప్ రెడ్డి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా తన అభివృద్ధి మాత్రం భారీగానే జరిగింది. కానీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం శూన్యంగా మారిందని ప్రజలే చెబుతున్నారని ప్రతిపక్షాలంటున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేను ఎవ్వరు ఎదిరించినా వారిపై కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయడం, 4 గోడల మధ్య తీసుకెళ్లి కాళ్లు పట్టించుకోవడం ఎమ్మెల్యేకి ఆనవాయితీ అని ఆయన అనుచరులే చెప్పుకోవడం విశేషం. 1 కాదు 2 కాదు, ఎమ్మెల్యే పైన భారీగా అవినీతి ఆరోపణలున్నాయంట. ఇవన్నీ ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. దీంతో ఈసారి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్తామని కావలి ప్రజలు అంటున్నారంట. మా ఊర్లో కర్నూతల గ్రామంలో కాలేజీ కట్టిన తర్వాత ఎస్సీ ల్యాండ్స్ కానీ శ్మశానం కానీ కబ్జా చేసి మురుగునీరు వదులుతున్నారని చెప్పేసి మా గ్రామస్తులందరూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కాలేజీ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల దానికి డ్రైనేజ్ లేకుండా డైరెక్ట్గా పొలాల్లోకి వదులుతుండలేకే మా గ్రామస్తులు చెప్పడంతో నేను అడిగిన దానికి ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా మీద కక్ష పెంచి కేసులు పెట్టించారు. సరే సార్, కేసులు పెట్టించారు కదా, మరి నేనే స్వయంగా అడిగా, సార్ నా మీద ఎందుకు కేసు పెట్టిస్తున్నారు, నువ్వు పార్టీలోకి రమ్మన్నారు. నేను రాను సార్ అన్న. జరిగిన 3వ రోజు నా మీద రోడ్ షీట్ ఓపెన్ చేశారు. నేను దానికి కూడా స్వీకరించా. ఈరోజు చెప్తుండా, ఒక దళితుడు కుటుంబానికి నువ్వు చేసిన న్యాయం, నా బిడ్డలను అనాథలు చేసావు, ఒక కుటుంబాన్ని చీకటమయం చేసావు. 19.53% దళిత కుటుంబాలు ఉంటే ఈరోజు దళితులారు గుర్తుపెట్టుకోండి. ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి ఒక దళిత ద్రోహి, ఒక హర్ష ఒక్కడే కాదు, తేజ, దుగ్గిరాల కరుణాకరు, ఆదినారాయణ, అలాంటి ఎంతోమంది దళితుల ఆక్రందంతో
ఇల్లు కట్టుకొని ఆ ఇంటి మీద కూర్చోన్నట్టు ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు చెప్తున్నాం, నీ పత్రం ఆరంభం అయింది. ఎమ్మెల్యే గారు మా కొడుకు మీద కక్ష సాధింపు చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నా బిడ్డ మీద చేయరాని పనులను చేయించేశారు అందరి చేత. కానీ నా బిడ్డ అట్లాగే తట్టుకొని వస్తా ఉన్నాడు. ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయించేశాడు నా బిడ్డ మీద. నా బిడ్డ మీద నక్సలైట్ ఎన్కౌంటర్ చేయించేస్తాను నిన్ను అని బెదిరించేశాడు. అయినా కానీ నా బిడ్డ తట్టుకోలేక కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా చేశారు. ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా మేము తట్టుకోలేక నా బిడ్డ ఇక నాకు సావే శరణం, ఇంకెందుకు వీళ్ళ చేతుల్లో పోయి నేను చనిపోవడం మేలు అనుకొని గడ్డి మంది తీసుకొని తాగేసేసి తన ఇంటి వద్ద పడిపోయినాడు. ఆ సమయంలో ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి నా కొడుకు 16 రోజులు కోమాలోకి వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు నా కొడుకు బ్రతికాడు కాబట్టి అప్పటి నుంచి మేము కోలుకోలేకున్నాం. ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉండి మా కుటుంబాన్ని ఈది పాలు చేశారు, మా కుటుంబాన్ని చీకటమయం చేసేసారు. కాబట్టి ఒక దళితుల మీద ఆయన చేసే అరాచకాలు తెలుసుకోండి అయ్యా. ఎమ్మెల్యే గారికి మాత్రం దయచేసి చెప్తున్నా, అందరికీ చెప్తున్నాను అయ్యా ఎవరు ఓటు వేయబాకండి అయ్యా, అలాంటి దుర్మార్గుడు ఓటు వేయబాకండి అయ్యా. మా గోష్ట వాళ్ళ కుటుంబాన్ని తప్పకుండా కొట్టద్దయ్యా. మేము ఎట్లా అల్లాడుతున్నామో ఆ కుటుంబం కూడా అట్లా అల్లాడుతుంది. మా ఈరోజు కూడా నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. నా 2 బిడ్డలు చూడండి ఈది పాలు చేసేసాడయ్యా. నా బిడ్డలు నేను ఈరోజు నా వయసులో నేను పోషిస్తున్నానండి. నా వయసు ఎంత అయ్యా, ఈ బిడ్డల వయసు ఎంత అయ్యా. నా బిడ్డలు పోషించాలంటే నేను నా వయసు ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు పోతాను. నా బిడ్డలు చూడండి ఒకసారి. నా బిడ్డ జీవితం నాశనం చేసేసాడయ్యా, నా కొడుకుని నాశనం చేశాడయ్యా. మరోవైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ అడుగులు వేస్తోంది. వైసీపీలో నేతలను తమ గూటికి చేర్చుకుంటున్నారు. కావలి పట్టణంలో 40 వార్డుల్లో 20 సంవత్సరాల్లో లేని మెజార్టీని ఈసారి తీసుకొస్తామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కావలి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.